మనలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఉంటేనే ఇవాళ తట్టుకోగలుగుతున్నాం అని చెప్పి మాత్రం భావిస్తున్నాం. ఉంటేనే తట్టుకోగలుగుతున్నాం ఇవాళ. అందుకనే ఇవాళ మొట్టమొదటి కేసు ఇటలీ నుంచి వచ్చింది మనకి. తేజ అనే ఒక అబ్బాయి ఇటలీ నుంచి వచ్చినప్పుడు భయపడ్డాం. అట్లా మొదలయ్యి ఇలా ఇది ఇంపోర్టెడ్ వైరస్ అని చెప్పి మాట్లాడుకున్నాం మనం. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న వైరస్ ఇది, ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రెంట్ లేబర్ ద్వారా వస్తున్న వైరస్ అని ఇవాళ మన దగ్గర కూడా వ్యాపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు బయట నుంచి రావాల్సిన అక్కర్లేదు, బయట రాష్ట్రాల నుంచి వెళ్ళక్కర్లేదు. అది అంటే అంటుంది. అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ జిల్లా ఆ జిల్లా అని తెలియకుండా అన్ని ప్రాంతాల్లో ఇలా విస్తరించి ఉన్నది. మొదటి నుంచి కూడా చెప్తున్న అంశం ఏంటంటే, ఇట్లాంటి ఈ గంభీరమైన సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు ధైర్యం కలిగించడం, ప్రజలకు విశ్వాసం కలిగించడం, ప్రజల్ని ఈ సందర్భంలో ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసి ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం. ప్రభుత్వం బెంబేలెత్తిపోవద్దు. ప్రభుత్వం దీన్ని అతిగా భయం పెట్టే ప్రయత్నం చేయొద్దు, పోగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ మొట్టమొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకటే ఒక మాట చెప్పిండు. ఇప్పటికే ప్రజలు భయకంపితులైన వాళ్ళు ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేయకండి. మీరు ఏం పని చేసినా ఇంటర్నల్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఈ భూమి ప్రపంచం మీద ఎక్కడ ఏ మందులు ఉన్నా కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళకు వైద్యం చేసి నయం చేసే ప్రయత్నం చేయమని చెప్పిండు వారు. నేను దీన్ని 4 నెలలుగా అతి సన్నిహితంగా చూస్తూ ఉన్నాను డాక్టర్లతో కలిసి. మొదటి నుంచి కూడా ఒకటే మాట అంటున్నాం మనం. ఈ వైరస్ ఇవాళ 4 నెలల కాలంలో మన అనుభవంలో అర్థమవుతుంది ఏంటంటే, ఇది చంపగలిగే శక్తి లేదు అని. చంపుతుంది నెగ్లిజెన్స్ ఉంటే మాత్రమే అని. 181% మందికి ఈ వైరస్ వచ్చినట్టు కానీ సోకినట్టు కానీ సిమ్టమ్స్ ఉన్నట్టు కానీ తెలియకుండానే ఇవాళ మనం ఏ పాజిటివ్ కేసెస్ అని చెప్పి లెక్కలు పెడుతున్నామో, ఈ రాష్ట్రంలో 1,50,000, ఆ రాష్ట్రంలో 4 లక్షలు, ఈ రాష్ట్రంలో 1,50,000 అని చెప్పి లెక్క పెడుతున్నామో, ఎంతమందికి అయితే ఇవాళ టెస్టులు చేస్తే పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయిందో, ఆ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయినటువంటి కేసులలో 81% మందికి కనీస లక్షణాలు లేవు. వాళ్ళకి తెలియకుండా నయమైపోతున్నారు. వాళ్ళకి తెలిస్తే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ నయమైపోతున్నారు. అంటే 81%. మిగతా 19%లో 14% మందికి సిమ్టమ్స్ ఉంటాయి. అంతకుముందు మనకు మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండనో, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎట్లుండనో, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎట్లుండనో అలాంటి సిమ్టమ్స్ అని కూడా కనబడతా ఉన్నాయి. 14% మందికి వెంటిలేటర్లకు లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్తో, ఆక్సిజన్ యొక్క సపోర్ట్తో బతికించుకునేటువంటి స్కోప్ మనం కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ 5% ఎవరు వాళ్ళు? ఈ 5% ఎవరైతే జ్వరం వచ్చినా కూడా ఏమవుతుందిలే అని చెప్పి తానే ఒక గోల్ వేసుకున్నాడు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనివాడు, ఇది సీజన్ కదా, వర్షాకాలం సీజన్ కదా, గిట్నే వస్తుందిలే పోతుందిలే అని చెప్పి లాఫర్గా ఉన్నవాడు, లేదా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, డయాలిసిస్ పేషెంట్లు కావచ్చు, హార్ట్ పేషెంట్లు కావచ్చు, షుగర్ బీపీ హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు, డెలివరీ మహిళలు వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు. చిన్న పిల్లలు వాళ్ళకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికి డెవలప్ కాదు. వారితో పాటుగా పెద్ద మనుషులు 60 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, 70 ఏళ్ళ పైబడి ఉండొచ్చు. ఇలాంటి వర్గాలలో, ఇలాంటి ప్రజలలో ఆ వైరస్ సోకినప్పుడు 24 అవర్స్లో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే, వెంటనే కనుక హాస్పిటల్కి రాగలిగితే 99% బతికిచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 99% బతికిచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడైతే లాఫర్వ చేసిండో,
వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసిందో అక్కడ మాత్రం కష్టమవుతారు. మీకు వచ్చే కేసెస్ కూడా మీరు చూడండి. ఎవరైనా నాకు శ్వాస ఆడతలేదు అని చెప్పి వచ్చినంటే వాళ్ళు తప్పకుండా నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. ఫస్ట్ శ్వాస ఆడకుండా ఉండదు. ఫస్ట్ జ్వరం వస్తుంది, నొల్లు నొప్పులు వస్తాయి, వాళ్ళకు మోషన్స్ అవుతుండొచ్చు, రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఆ మనిషి ఆ లక్షణాలు కలిగి ఉన్ననాడు వాటి పట్టించుకొని కనుక ఉండి ఉంటే ఇవాళ మోసాడతలేదనే పరిస్థితి అక్కడ రాడు. కానీ వస్తాను వాళ్ళు మరింత సీరియస్గా ఉన్న వాళ్ళని కాపాడలేకపోతున్నాం మనం. ఇవాళ మనం చేయాల్సింది మన ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు. ఇవాళ ఇది సీజన్, ఇది వర్షాకాలం సీజన్. ఇప్పటికే మనకు కొన్ని ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయి. మనం ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ డెంగీ జ్వరాలతో విలువెల్లాడినాడు చాలామందిని మనం పోగొట్టుకున్నాం. మనం డెంగీ జ్వరాలు వస్తాయి, మలేరియా వస్తుంది, ఫారెస్ట్ ఏరియాలలో రకరకాల సమస్యలు వస్తాయి, మీకు తెలుసు. కాబట్టి దానికి తోడుగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనువైన సమయం కాబట్టి ఈ సమయంలో మరింత అప్రమత్తత అవసరం ఉన్నది. నా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి నా పిఎస్సి స్థాయి వరకు అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలని చెప్పి భావించినాం మేము. అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు పెట్టాలి మేము. ప్రతి ఆశా వర్కర్ రోజుకు 40 ఇండ్ల 50 ఇండ్ల తప్పకుండా వాళ్ళు సర్వే చేసుకొని ఏ ఇంట్లో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో, ఏ ఇంట్లో కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో, ఏ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారో, ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారో, చిన్నపిల్లలరో వాళ్లకు ఈ కరోనా మహమ్మారి నుంచి దూరం ఉండడానికి కావాల్సిన సూచనలు సలహాలు చేయాలి. లక్షణాలు ఉంటే తక్షణమే పిఎస్సికి తీసుకురావాలి. ఇవాళ ఎందుకు ఇవాళ పిఎస్సి స్థాయి వరకు కూడా ఎందుకు ర్యాపిడ్ టెస్ట్ తెచ్చినాం? గతంలో మీకు తెలుసు, ఇలా శాప్ కలెక్షన్ చేసి హైదరాబాద్ పంపిస్తే 2 days 3 days 4 days వరకు కూడా మీకు రాకపోతుండే. అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు వేలకు వేలు చేయగల సత్తా లేకుండే. మన ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టుకున్న మిషన్ల కోసం ఆ మిషన్ ఆర్డర్ పెట్టడానికి రావు. అందుకే ఇవాళ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఐసీఎంఆర్ ఇగో ఈ ర్యాపిడ్ కిట్ పాజిటివ్ కనుక వస్తే 100% అది పాజిటివ్, నెగిటివ్ కనుక వస్తే 100% నెగిటివ్ కాదు. నెగిటివ్ వచ్చిన సందర్భాల్లో ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయండి, లేదా సిటీ స్కాన్ చేస్తే కొంత లంగ్స్ ఇన్ఫెక్ట్ అనేది తెలిసే ఆస్కారం ఉందని చెప్తే ఇవాళ మనం పిఎస్సి స్థాయి వరకు కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్ని అందుబాటులో ఉంచినాం. ఈ జిల్లాలో కూడా అవి సప్లై చేసి పెట్టినాం. కాబట్టి ఇవాళ మనకు నయం అయ్యేటువంటి స్కోప్ ఉన్నది. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి. ఎర్లీ డిటెక్షన్ 100% క్యూరబిలిటీకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే 24/7 మన అన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కనుక ఉంటే తప్పకుండా దీన్ని మనం మోతాటిని ఆపగలం. దీనిలో మా మంత్రి గారికి, మా కలెక్టర్ గారు ఇప్పటికే అనేకసార్లు మీరు చర్చ చేసినాం. దీంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే మనకు తప్పకుండా ఒక 1000 పేషెంట్లు వస్తే 1000 మంది పేషెంట్లు కనుక పాజిటివ్ వస్తే 200 మందికి బెడ్లు కావాలి, ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్లు కావాలి. 1000 మందికి వస్తాయి. 2000 మందికి వస్తే 400 కావాలి. రేపు 5000 మందికి వస్తే 1000 మందికి కావాలి. ఈ రేషియో ఏందో మీకు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇది స్ప్రెడ్ అయితేనే ఉంది. అన్నిటికీ చంపగలిగే శక్తి ఉన్నా దీనికి చంపగలిగే శక్తి లేకపోయినా ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం మాత్రం ఎక్కువ ఉన్నది. ఇది బాగా ప్రచారం చేయబడదు కాబట్టి భయం ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం 2 రకాల మనం 100% ఇంతకుముందు చెప్పింది వారు ఐసోలేషన్ సెంటర్లు ప్రభుత్వ పరంగానే ఎక్కువ ఉండాలి. మనం హోమ్ ఐసోలేషన్ పంపిస్తాం. హోమ్ ఐసోలేషన్లో వాళ్ళ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, వాళ్ళకి చిన్న గుడిసెలు ఉంటాయి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఇన్ఫెక్ట్ చేస్తాను, వాడకట్టు ఇన్ఫెక్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే
పిహెచ్సి స్థాయిలోనే లేకపోతే హాస్పిటల్ స్థాయిలో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్తో మన డాక్టర్ ఇంటరాక్ట్ అయ్యి ఆయన కండిషన్ ఏదో అసెస్ చేసుకొని ఇఫ్ ఈజ్ ఏ సిమ్టమాటిక్ వన్ తప్పకుండా ఆయనకు ఇల్లు ఉందా, చెప్పిన సూచనలు పాటించే సత్తా ఉందా, అవగాహన ఉందా, లేదు మనమే పెట్టుకోవాలన్నా మీరు అసెస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పాజిటివ్ అనగానే వాడకట్టోడు రాణిస్తలేడు, గ్రామస్తులు రాణిస్తలేరు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం ఏ సిమ్టమాటిక్గా ఉన్నటువంటి పేషెంట్ నేను చెప్పినట్టుగా కనుక అన్ని కండిషన్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టండి, లేకపోతే మాత్రం ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, మనకు అనేక దిక్కుల అర్బన్ ఏరియాలో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి, ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ క్లబ్ హౌజులు ఉంటాయి, మన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు ఉంటాయి, అలా క్లబ్ హౌజులు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో మనకు తప్పకుండా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటున్నా అంటే మనకు గంత లేకలేం మనం ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగలిగే ఎదుర్కోగలిగే సత్తా సంతరించుకున్న రాష్ట్రం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదవలేదు. ఇవాళ అనేక దిక్కుల మనకు రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మనకు ఎక్కడ కుదవలేదు. కాబట్టి మా మంత్రి గారు ఇక్కడున్న పాలక వర్గం తప్పకుండా ఈ మన డాక్టర్ ఈయనకు ఇంటికి పంపవచ్చు, ఈయనకి ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తే ఓకే, లేకపోతే తప్పకుండా హోమ్ ఐసోలేషన్ పెట్టాలి. ఈ హోమ్ ఐసోలేషన్ పెట్టినటువంటి వాళ్ళకి తప్పకుండా 24/7 ఒక డాక్టర్ మాత్రం చూస్తూ ఉండాలి. పల్స్ ఆక్సిమీటర్లు పెట్టుకొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటా ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా వెంటనే మళ్ళీ మనం హాస్పిటల్ పికప్ చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది. కొన్నిసార్లు వస్తాయి, 99% రాకపోవచ్చు హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి, కానీ వచ్చిన కేసులు మాత్రం తక్షణమే షిఫ్ట్ చేసుకోగలిగే సార్ అది ఉండాలి. నెంబర్ 2, మూడవ అంశం ఏంటంటే ఈ మోడరేట్ సిమ్టమ్స్ ఏవైతున్నాయో, సీరియస్ సిమ్టమ్స్ ఏవైతున్నాయో, దీనిలో మోడరేట్ సిమ్టమ్స్ అందరికీ నాకు తెలిసి ఆక్సిజన్ పెట్టాల్సిందే. ఐసీయూలో ఉన్న వాళ్ళకు ఈ సివియర్ సిమ్టమ్స్ ఉన్న ఐసీయూ ఆర్ వెంటిలేటర్ మీద పెట్టాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ మీరు చెప్తున్న ఆక్సిజన్ అయితే ఉందో అవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసినాం. అక్కడికన్నా చిన్న గ్యాపులు ఉంటే కూడా ఆ గ్యాపులు ఫుల్ఫిల్ చేస్తాం. అంతకుముందు డయా తక్కువ ఉండి మన సపోజ్ 25 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది, 30 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది, కానీ ఇలా 100 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి, 150 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి. పెట్టినప్పుడు ఫస్ట్ బెడ్కి ఎంత ప్రెషర్తో ఆక్సిజన్ వస్తుందో లాస్ట్ బెడ్కి కూడా అంతనే ప్రెషర్తో రావాల్సిన అక్కడ ఉంటుంది. అది ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి మొట్టమొదటి మందే ఆక్సిజన్. సివియర్గా ఉన్న పేషెంట్కు ఆక్సిజన్. చాలామంది ఏమనుకుంటున్నారంటే అయ్యో నాకు మోసాడతలేదు. ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా, సిప్యాప్ లాంటిది పెట్టినప్పటికి కూడా, వెంటిలేటర్ పెట్టినప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఏమంటున్నారు మనకంటే ఆ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకొని అమ్మ నాకు మోసాడతలేదు, నాన్న నాకు మోసాడతలేదు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ సంవత్సరాల తరబడి బతాడు, క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి బతికే పేషెంట్ ఉంటాడు, నెల బతికే పేషెంట్ ఉంటాడు. నీకు డయాలసిస్ పేషెంట్ వెంటనే చచ్చిపోడు, కానీ ఒక్కసారి మనిషి 1 నిమిషం శ్వాస ఆడితే బతకడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది మొసకు సంబంధించిన రోగమని, ఇది ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా లంగ్స్ ఆ ఆక్సిజన్ని స్వీకరించే సత్తా కోల్పోతే, ఆ ఆక్సిజన్ని బ్లడ్లకు పంపించేటువంటి సత్తా కోల్పోతే, నువ్వు ఐఫ్లో నజల్ తోటి పంపించినా, నువ్వు వెంటిలేటర్ పెట్టినా నీ ఆక్సిజన్ పోదు. ఆక్సిజన్ పంప్ అవుతుంది, కానీ ఆక్సిజన్ బాడీకి అందదు. అందుకనే కొంతమంది పేషెంట్స్ నిమిషాల మీద మాట్లాడుకోవడం, అయ్యో ఇప్పుడే మంచుకున్నాడు కదా, కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతున్నాయని. ఆ తగ్గిపోవడానికి గంటలు పట్టమనే విషయం తెలియదు. ఆ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గిపోవడానికి గంటలు పట్టవు, నిమిషాలనే సాచురేషన్ పడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే మనము ఇంటెన్సివ్ కేర్లో ఉండేటువంటి మా అనస్థీషియా డాక్టర్లు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో మా జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు, మా పల్మనాలజిస్ట్ ఉంటారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అనస్థీషియా డాక్టర్ ఆక్సిజన్ ప్రెషర్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ
ప్రతి నిత్యం చూడాల్సి అక్కడ ఉంటుంది కాబట్టి 24/7 అక్కడ మనకు పేషెంట్ దగ్గర మనకు ఆ భరోసా ఇచ్చుకుంటూ చూసుకుని అక్కడ ఉండదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మేము కూడా చాలాసార్లు మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఒకసారి మీరు రావచ్చు సార్ అని పోయేద్దాం బాగానే పోయినాం మేము. గంట భయపడి అక్కడ లేకుండా పోయింది. మనం చైనాలో చూసినప్పుడు, ఇటలీలో చూసినప్పుడు, అమెరికాలో చూసినప్పుడు ఎంత భయపడ్డామో ఇవాళ భయం లేదు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వత్తదాట పోద్దనే పరిస్థితి వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉండాల్సి అక్కడ ఉండదు, అప్రమత్తంగా ఉండాల్సి అక్కడ ఉన్నది, ఆ ప్రిపేర్నెస్ ఉండాల్సి అక్కడ ఉన్నది. ఆ ఐసీయూలు వాటి మాత్రం మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి. మూడవది, ఎవరు చెప్పినా కూడా ఒక మాట అంటున్నారు, ఇలా మీకు తెలుసో తెలియదో 100 మంది డాక్టర్లని రిక్రూట్ చేసుకున్నాం. ఇలా సీనియర్ రెసిడెంట్ అందరినీ కూడా 1200 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఒక 2000 మంది అంతకుముందే రిక్రూట్ చేసుకుని ఉన్నాం. మన పిహెచ్సీలో లేవంటే మళ్ళీ 220 మంది 230 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఎక్కడ నాకు తెలిసి డాక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది. ఖమ్మానికి కనుక ఏమైనా అవసరం పడితే తప్పకుండా పంపిస్తాం మేము. రేపు కొత్తగూడెంకి ఏమైనా కావాలంటే పంపిస్తాం మేము. భద్రాచలంలో కూడా కావాలంటే పంపిస్తాం మేము. ఇవాళ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇది ఎంత సింపుల్ ట్రీట్మెంట్ అంటే, ఎంత చీపెస్ట్ ట్రీట్మెంట్ అంటే 1000 రూపాయలతో నయం అవుతుంది. దీనికి ఉన్న ఏంటిది? పారాసెటమాలే కదా, దీనికి ఉన్న అజిత్రోమైసినే కదా, దీనికి ఉన్న స్టెరాయిడ్స్ టాబ్లెట్లే కదా. 13 పైసల టాబ్లెట్ కాస్ట్. ఆ ఇంజక్షన్ కాస్ట్ 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇవాళ పేదవాళ్ళు భయంతో వణికిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 20 లక్షలు 25 లక్షలు పే చేసుకొని చివరికి మనిషినే పోగొట్టుకున్న ఉదంతాలు అనేక ఉన్నాయి. అలా సజీవ సాక్ష్యం మా లక్ష్మణ గారు. లక్షల రూపాయలు పోగొట్టుకొని మనిషినే పోగొట్టుకొని వచ్చింది మా లక్ష్మణ గారు. అంటే దీంట్లో ఇలా హై ఎండ్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నారు. ఎస్, పావిపిరావిర్ లాంటి టాబ్లెట్లు కొనుక్కొని పెట్టుకున్నాం మనం, రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్ తెచ్చిపెట్టుకున్నాం మనం. చివరికి తొసిలిజుమాబ్ ఏదైతే ఇది టాపట అని చెప్పి అనుకుంటామో దాన్ని కూడా మనం ప్రకృతి చేసి పెట్టుకున్నాం. నేను ఒకటే మా డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కలెక్టర్ కావచ్చు, పెద్ద డాక్టర్ కావచ్చు, మనిషిని బతికించుకోవడానికి ఏ మందు అవసరం ఉన్నా ధరతో సంబంధం లేకుండా వాడే ప్రయత్నం చేయండి, వాడే ప్రయత్నం చేయండి. రిస్క్ తీసుకోకండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ప్రాణం ఇంపార్టెంట్. కాబట్టి మీకు మీ అవసరాన్ని బట్టి, మీ అసెస్మెంట్ని బట్టి, మీ డిమాండ్ మీద బట్టి తప్పకుండా మీకు సప్లై చేసే ప్రయత్నం చేస్తాము. మందులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మాకు సరిపోయినన్ని డబ్బులు ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు మనిషిని కాపాడమని. కాబట్టి ఎక్కడ కూడా మందులకు కొరత లేదు. మీకు ఆక్సిజన్ కొరత కావచ్చు, మీ N95 మాస్కులు కావచ్చు, మీ PPE కిట్లు కావచ్చు, మీ ఫేస్ షీల్డ్ కావచ్చు, మీరు వేసుకునేటువంటి గ్లౌజెస్ కావచ్చు, మీరు వాడే మందులు కావచ్చు, దేనికి కూడా కొరత లేదు. తప్పకుండా మీరు పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేయండి. రెండవది, మీకు అంత అవసరం పడితే మ్యాన్ పవర్ గురించి మాట్లాడండి. మేము ఒక వారం రోజుల క్రితం ఒక మూవ్ చేసిన ఒక ప్రపోజల్ని, అది ఎక్కడో ఆగినట్టుంది, ఇవాళ నేను క్లియర్ కావాల్సి. జిల్లా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు మా డాక్టర్ల సూచన మేరకి మాకు నర్సులు కావాలి, మాకు నర్సులు కావాలి, మాకు 4th క్లాస్ ఎంప్లాయీస్ కావాలి అంటే అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకునేటువంటి స్కోప్ ఇచ్చినాం. దీంట్లో మీకు ఇచ్చేటువంటి ఆ సర్క్యులర్లో తప్పకుండా ఉన్నాయి. అవసరమైతే ఇంతకంటే పెద్ద పని ఏది ఉండదు కాబట్టి మన దగ్గర DMFT నిధులు ఉంటాయి, లేకపోతే వేరే నిధులు ఉంటాయి, ఏవో ఒక నిధుల నుంచి తప్పకుండా కొంత మనం మీట్ కావాల్సి అక్కడ ఉన్నది. మేము పంపించే ప్రయత్నం చేస్తాం. మా అందకపోయినప్పటికీ కూడా ఏదో ఒక దగ్గర నుంచి మీ దగ్గర క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా మనం చదువుకోవాలి కాబట్టి తప్పకుండా ఆ పని చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం ఆ పని చేయదు. కానీ దీనికి నేను గతంలో కూడా వేరే జిల్లాలో చెప్పినా మీకు కూడా చెప్పిపోతున్నా, దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే మ్యాన్ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉన్న 100 మంది మీరు ఇప్పటికే డివైడ్ చేసిండ్రు. మీ హాస్పిటల్లో 100 మంది ఉంటే 50 మంది 7 days వరకు, 50 మంది ఇంట్లో ఉంటారు, హోమ్ ఐసోలేషన్ ఉంటారు. మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ ఆ 50 మంది వచ్చి పనిచేస్తారు. అంటే నార్మల్ పేషెంట్స్కు 100 మంది సర్వీస్ చేస్తే ఇక్కడ ఆ స్కోప్ లేదు, 50 మందే పనిచేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే చాలామంది అర్థం కాదు ఏంటంటే, అసలు నార్మల్ పేషెంట్ దగ్గర వాళ్ళ పనులు చేయడానికి వాళ్ళ ఇంటి మనుషులు ఉంటారు. వాళ్ళ కొడుకో బిడ్డనో ఎవరో పేషెంట్ దగ్గర పేషెంట్ కేర్ తీసుకోవడానికి ఉంటారు.
మన పేషెంట్ కేర్ సూచనలు ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి ఉంటారు తప్ప మన పేషెంట్ కేర్ మూత్రశాలను తీసుకోవడానికి ఉండరు, లాట్రిన్ తీసుకోవడానికి ఉండరు. 99% కుటుంబ సభ్యులే వాళ్ళ పని చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఏ పేషెంట్ దగ్గర తన కుటుంబ సభ్యులే పేషెంట్ కేర్ లాగా వ్యవహరిస్తారో ఆ పేషెంట్ కేర్ ఇక్కడ ఉండడు. కాబట్టి ఆ బాధ్యత కూడా మనదే ఉంటుంది. అంతమంది ఒక వార్డులో 20 మంది ఉంటే ఇద్దరినిస్తే సరిపోయింది. కానీ ఇక్కడ 20 మంది ఉంటే ఇద్దరినిస్తే సరిపోదు, ఒక 5 మంది 6 మంది ఉండాలి. దానికి కూడా సాహసవంతులు ఉండాలి. ఈ వైరస్ డ్రాప్లెట్స్తో స్ప్రెడ్ అవుతుందని చెప్పి ప్రచారం అయిన తర్వాత అమ్మో ఈ మూత్ర ప్యాకెట్లు ఎవరు తీయాలంటారు, ఈ ఫ్యూకల్ మ్యాటర్ ఎవరు తీయాలంటారు. కొంతమంది ఏజ్డ్ పీపుల్ వస్తారు, కొంతమంది పెరాలసిస్ పీపుల్ వస్తారు. కొన్నిసార్లు అసలు ఆక్సిజన్ పక్కకు బొరుత కూడా దాని సాచురేషన్ వల్ల పడిపోతున్నాయి. మనిషిని తీయలేం, బయటికి మూత్రశాల తీసుకుపోలేం. అవన్నీ మనమే తీయాలి. గిన్ని పనులు చేయాలంటే ఎంత సాహసం ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. మనం ఇచ్చే జీతానికి పనిచేయరు వాళ్ళు. నా వృత్తి ధర్మం ఇది అని చెప్పి ఆ గొప్ప త్యాగం ఉంటేనే వాళ్ళు పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి. అందరికంటే ఎక్కువ త్యాగం, కమిట్మెంట్ ఉండవలసింది నా పేషెంట్ కేర్ వర్కర్స్కి, నా శానిటేషన్ వర్కర్స్కి. మన డాక్టర్ గ్లౌజ్ వేసుకొని పుట్టుకొని వస్తాం, కానీ వాళ్ళు అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఎక్కువ 4th క్లాస్ ఎంప్లాయీస్ అవసరం ఉండే ఆస్కారం ఉంటుంది. ఈ కోవిడ్ కోసమే అవసరం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత అవసరం ఉండే ఆస్కారం ఉండదు. మీ ఏజెన్సీస్, మీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, మీ కాంట్రాక్ట్ వర్కర్స్, మీ అంతా కూడా దానికి సరిపోయే లెవెల్లో ఉంటుంది, కానీ దీనికి సరిపోయే లెవెల్లో ఉండదు. ఇది స్పెషల్ కేసు కింద, స్పెషల్ కేర్ కింద గుర్తించి దీనికి ప్రొవైడ్ చేసుకోమని చెప్పి మీకు ఒక సర్కిల్ ఇచ్చినాం లేదా ఇస్తాం. తప్పకుండా మీట్ కావాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడ కూడా మనిషి లేడు, నన్ను పట్టించుకుంటూ లేరు, నాకు టైంకి అన్నం అందలేదు, నాకు టైంకి మందులు అందలేమనే పరిస్థితి రానియద్దు. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు, ఆ పేషెంట్ దగ్గర మాట్లాడేటోళ్ళు ఉండరు. మనమే ఆ బాధ్యత నిర్వహించాలి. వాళ్ళకు ధైర్యాన్ని కల్పించాలి, మనం వాళ్ళకు మేమున్నామని చెప్పేటువంటి భావన కల్పించాలి మనం. కాబట్టి నర్సో, 4th క్లాస్ ఎంప్లాయీనో, డాక్టరో కనీసం 2 hours కోసమైనా పేషెంట్లు వార్డులకు పోయి చేయాలి తప్ప. దానికి నేను ఇంకొక సూచన చేస్తా ఉన్నా. మొత్తం బెడ్లకి అసలు హాస్పిటల్లో కెమెరాలు పెట్టలేరు. ఇది స్పెషల్ కేస్, కెమెరాలు పెట్టుకోవాలి. మనం చూడాలి మనం లోపల ఏమవుతుందో. ఒక్కోసారి మనిషి కింద పడడానికి చెప్పి వార్త వస్తుంది, ఒక్కోసారి మనిషి బెడ్ మీదనే అదైందని చెప్పి వార్త వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి తప్పకుండా కెమెరాలు పెట్టుకోవాలి. బయట ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని ఒక మనిషి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి, 20 బెడ్లను 30 బెడ్లని. రెండవది, ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకి మీరు మానిటర్స్ ఉంటాయి. వాళ్ళ అన్ని ఆ సాచురేషన్ లెవెల్ చూసేటో, వాళ్ళ బీపీ చూసేదో, వాళ్ళ పల్స్ చూసేదో అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నిటినీ బయట ఎక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని ప్రతి పేషెంట్ని అబ్జర్వ్ చేసే సిస్టమ్ కూడా రావాలి. ప్రతి పేషెంట్ కూడా అబ్జర్వ్ చేసే సిస్టమ్ రావాలి. అట్లయితేనే మనం ఎప్పటికప్పుడు లోపలికి పోవడం కంటే కూడా బయటనే ఉండి అబ్జర్వ్ చేస్తే సమస్య ఉత్పన్నం కాగానే పలానా నంబర్ 6 బెడ్ దగ్గర, పలానా నంబర్ 7 బెడ్ దగ్గర ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం అట్లా చేస్తే ఆ మెటిక్యులస్ ప్లాన్ ఉంటేనే మనం ఐసీయూలో వెంటిలేటర్ మీద పేషెంట్ మనం కాపాడుకోగలం. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీకు తెలుసు. డాక్టర్లుగా నేను మీ అందరికి కూడా ఇంకొక 4 నెలలు ఉన్నది. ఇవాళ తెలుసు మీకు. మీ సేవల గురించి నేను ఇవాళ చెప్పడం కాదు, ఇవాళ మీ సేవల గురించి ప్రపంచమే ఇవాళ గర్వపడుతూ ఉంది. కాబట్టి ఎవరు మీ డ్యూటీ ఇంకోటి చేయలేరు. కలెక్టర్ బదులుగా కలెక్టర్ ఇంకో కలెక్టర్ రావచ్చు, బయట కలెక్టర్ లేకపోతే ఇంకో నౌకరు చేస్తారు. కానీ డాక్టర్ డ్యూటీ ఇంకోటి చేయరు, నర్సు డ్యూటీ ఇంకోటి చేయరు. మీ డ్యూటీ మీరే చేయాలి, మీరే నిష్ణాతులు. కాబట్టి దయచేసి మొట్టమొదటిగా మా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మా డాక్టర్లు కావచ్చు, ఈ హెల్త్ స్టాఫ్ కావచ్చు, ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి సెమినార్లు పెట్టుకోండి, అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి, కమిట్మెంట్తో ప్రయత్నం చేయండి.
ఇవాళ జీవితంలో కొన్ని మధుర క్షణాలు ఉంటాయి, కొన్ని గుర్తుండే క్షణాలు ఉంటాయి. నాకు తెలిసి ఈ కోవిడ్ వార్డులలో పనిచేసే వాళ్ళు కొంతమంది హీరోయిక్గా పనిచేస్తున్నారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళ ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో దీని శక్తి అనేది మనకు అర్థమైంది కాబట్టి మన యువశక్తి కలిగినటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ సందర్భంలో కొంత గొప్పగా పనిచేసి ఇవాళ మోర్టాలిటీని తగ్గించి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతున్నా. ఈ జిల్లాలో కూడా నేను ఇప్పటిదాకా మా మంత్రి కాదు అంటే ఇది ఆగుతుందా అంటే ఇది ఆగదు, ఇది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఇది కాకపోతే ఇది మెల్లగా స్ప్రెడ్ అయితే మంచిది, ఒకేసారి స్ప్రెడ్ అయితే మనం బెడ్లు సరిపోవని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది మెల్లగా స్ప్రెడ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు ఇప్పటికే ప్రజలు తీసుకుంటారు. ఏ ఇంటికి ఆ ఇల్లు ఒక హోమియోపతి దవాఖాన అయింది, మీకు తెలుసో తెలియదు. ఎక్కడెక్కడ తులసి రసం తాగుతాండ్రు, ఎక్కడెక్కడ గరం నీళ్ళు తాగుతాండ్రు, ఎక్కడికక్కడ అన్ని రకాల స్పైసెస్తో కూడినటువంటి నీళ్ళు తాగుతున్నారు, ఎక్కడెక్కడ మాస్కులు పెట్టుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ దీన్ని నివారించే ప్రయత్నం చేస్తాండ్రు. ఎక్కడో కాడ అయినా స్ప్రెడ్ ఉంటుంది. కాబట్టి అన్నీ చేస్తాను కాబట్టి స్ప్రెడ్ గిట్లుండేది, లేకపోతే ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుండే. కాబట్టి ప్రజలు దీన్ని నిలువరించడంలో, స్ప్రెడ్ని ఆపడంలో ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఈ ఎట్లా కేసులు చాలామంది చెప్తున్న ప్రకారంగా ఆగస్టులో వస్తాయని, సెప్టెంబర్లో ఇంకెక్కువైతాయని చెప్పేది అంటున్నారు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా మా మంత్రి గారి నాయకత్వంలో, మా ప్రజాప్రతినిధుల నాయకత్వంలో దీని మీద సమగ్రమైనటువంటి రివ్యూలు పెట్టి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చి ఒక్క మనిషిని కూడా పోకుండా కాపాడడంలో, ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడంలో శాయశక్తుల ముందు నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. ప్రెస్ మీట్ మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, డిఎంఈ గారు, వైద్య అధికారులు మరియు మీడియా మిత్రులందరూ నమస్కారం. మేము ఒకసారి మంత్రి గారు అడ్రస్ అయింది, నేను కూడా చెప్పదలుచుకున్న చెప్పిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి తప్పకుండా. సో మెయిన్గా ప్రజాప్రతినిధులు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న హాస్పిటల్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా, వాటన్నిటిని కూడా మంత్రి గారు రివ్యూ చేశారు. ప్రధానంగా ఇవాళ ఖమ్మం హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో మనకి కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నాం. ట్రూనాట్ మెషిన్తోని పరీక్షలు నిర్వహించే విధంగా. దాంతోపాటుగా ఒక 20 బెడ్లకి విత్ వెంటిలేటరు, 20 బెడ్ల ఐసీయూని కూడా ఇవాళ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి అదనంగా ఖమ్మంలోనే ఉన్న మన మమతా ఆసుపత్రిలో కూడా ఆర్టీపీసీఆర్ ల్యాబ్ని, ఏదైతే మెయిన్ కోవిడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉందో అది ఆర్టీపీసీఆర్ ల్యాబ్ అంటారు, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మంత్రి గారి చేతుల మీదుగా. దాంతోపాటుగా అక్కడ ఒక 170 బెడ్లతోని కరోనా పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఆక్సిజన్ ఫెసిలిటీతోని క్రిటికల్ పేషెంట్స్ని ట్రీట్ చేసుకునే విధంగా మన మమతా ఆసుపత్రి అందరికీ తెలుసు, అది ఫ్రీ అనే. ఇప్పుడు కాదు, 22 ఏళ్ల నుంచి మమతా ఆసుపత్రిలో ఏ సేవలైనా సరే జనరల్ హాస్పిటల్లో అన్నీ ఫ్రీగానే ఉంటాయి, తెలుసు మీ అందరికీ. వాటన్నిటిని కూడా ఆ పేషెంట్లందరినీ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేసేదానికి అక్కడ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. అయినా మళ్ళీ ఒకసారి బాధ్యతగా చెప్తా ఉన్నాం, ఈ 2 సెంటర్లలో కూడా ఇక్కడ ఏదైతే
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మరియు మమతా ఆసుపత్రి రెండిట్లో కూడా దాదాపు 300 బెడ్లు, అక్కడ 170, ఇక్కడ ఒక 130, 300 బెడ్లు పేషెంట్స్ని క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళను కూడా ట్రీట్ చేసే విధంగా మనకి అంటే నేను చెప్పింది ఏంటంటే అన్న ఐసీయూ బెడ్స్ కాకుండా చెప్తున్నాను. ఓకే, సో ట్రీట్ చేసే విధంగా అంటే సిమ్టమాటిక్గా ఉండి అడ్మిషన్ అవసరం ఉండి వాళ్ళని ఐసీయూ బెడ్స్తో కూడా కలుపుకుంటే ఇక్కడ అదనంగా మనకి ఇవాళ ఏర్పాటు చేసుకున్న 20 వెంటిలేటర్స్తో పాటుగా ఆ వెంటిలేటర్ బెడ్స్తో పాటుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐసీయూ మనకి ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఒక 30 బెడ్లు ఐసీయూ బెడ్స్ అక్కడ కూడా ఉన్నాయి. సో ఒక 100 బెడ్స్ అదనంగా ఐసీయూ బెడ్స్ విత్ వెంటిలేటర్ సపోర్ట్తో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఉత్తరోత్తరం మనకు ఒక 400 మంది పేషెంట్స్ క్రిటికల్ పేషెంట్స్ అయినా కూడా ఒకేసారి మనం ట్రీట్మెంట్ చేసుకునేదానికి ఇవాళ ఖమ్మం జిల్లా సన్నద్ధంగా ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతోపాటుగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ కూడా మంత్రివర్యులు నేను అడిగింది తడువుగా 10,000 ఇస్తానని చెప్పారు. ఇప్పటికే ఇవాళ వారు వచ్చేటప్పుడు కూడా 3,000 ఇవాళ పంపించారు. మాకు నిన్న సాయంత్రం వెళ్ళి తీసుకొని వచ్చాం. ఇప్పటికి ఆల్రెడీ గతంలో ఒక 3,500 ఇచ్చారు. వాటన్నిటిని కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటుగా అన్ని ఆసుపత్రులకు కూడా పంపించాం, అవైలబుల్ చేసాం. ఇప్పుడు వచ్చిన 3,000 ఇంకా అదనంగా ఇంకొక 4,000 కూడా ఇస్తామని చెప్పారు. దాంతోపాటుగా మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందో వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రత్యేక చొరవ చూపి ఈరోజు ట్రూనాట్ ల్యాబ్ని ప్రారంభించడానికి శ్రమించిన కలెక్టర్ గారికి అభినందనలు కూడా తెలియజేస్తాం. మెషిన్ ఎక్కడో గోవాలో ఉంటే గోవా నుంచి బై రోడ్ తెప్పించారు, చాలా సంతోషం. అయితే ఇవాళ ఈ 2 ల్యాబుల ఉన్న ధర్మిలా మనము ఒక 300 మంది నుంచి 400 టెస్టులు అటు ట్రూనాట్ కానీ ఇది ఆర్టీపీసీఆర్ మీద కానీ మనం ప్రతిరోజు కూడా చేసుకునే అవకాశం లభించింది. దేనికి అదర్ దాన్ యాంటిజెన్ టెస్ట్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో మంత్రి గారు చెప్పినట్టు పాజిటివ్ వస్తే పాజిటివ్ పక్కా, కానీ నెగిటివ్ వస్తే మాత్రం నెగిటివ్ పక్కా కాదనేది ఐసీఎంఆర్ చెప్తా ఉన్నది. కాబట్టి దానికి చేయాల్సింది ఏంటంటే ఫర్దర్గా మోర్ ప్రిసైజ్గా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలు అంటే జ్వరం ఉన్నా, శ్వాస ఆడకపోతున్నా, లేకపోతే ఇతరత్ర లక్షణాలు ఒళ్ళు నొప్పులున్నా, విరోచనాలున్నా, దగ్గున్నా, జలుబున్నా కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో నెగిటివ్ వస్తే మాత్రం తప్పకుండా ఆర్టీపీసీఆర్ కానీ లేదా ట్రూనాట్ రెండిట్లో ఏదో ఒకటి టెస్ట్ చేయించుకోవచ్చు. ట్రూనాట్ కన్నా ఆర్టీపీసీఆర్ మీద ఇంకా ఎక్కువ ప్రెసిషన్ ఉంటుంది. ఇవన్నీ కాదంటే కూడా సిటీ స్కాన్ మీద లంగ్ సిటీ స్కాన్ తీసుకుంటే కూడా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా బయటపడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఖమ్మంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ పేషెంట్ కూడా ఎవరైనా లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ లేదా వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నవాళ్ళు కానీ ఇక్కడే ఖమ్మంలోనే ఈ వివిధ రకాలు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ ట్రూనాట్ కానీ లేదా ఆర్టీపీసీఆర్ కానీ 3 రకాల టెస్టులు కూడా ఇలా ఖమ్మం మనం పూర్తిగా సన్నద్ధత తెచ్చుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మంత్రి గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఇలా ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంతోపాటుగా మంత్రి గారు చేసిన అనేక సూచనలు, గొప్ప సూచనలు అవన్నీ ఇందులో మెయిన్గా ఇప్పటి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ కోవిడ్ పేషెంట్స్ని అంటే ఈ సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో ఆ సోషల్ స్టిగ్మాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అధిగమించాల్సిన అవసరం. అతిపెద్ద సవాలు ఇవాళ మన సమాజానికి ఇప్పుడు అధిగమించాల్సింది ఈ సోషల్ స్టిగ్మా. ఆ సోషల్ స్టిగ్మాని కనుక మనం అధిగమించగలిగితే చాలా మట్టుకు ఏమవుతుందంటే పేషెంట్స్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళందరికీ లేదా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కలుగుద్ది. ఇవాళ చాలామంది పేదవాళ్ళు మాకేదైనా అయిపోద్దేమో, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మాకు జరగదేమో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నెసరిగా భయానక ఆందోళనలో హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ ఏదైతే ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారో ఆ పరిస్థితి ఖమ్మంలో రానివ్వబోము. ఇవాళ పేదవాడికి ట్రీట్మెంట్ చేయడానికి అటు ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, ఇటు మమతా ఆసుపత్రి కూడా ఉందని చెప్పి మంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఎష్యూరెన్స్ ఇస్తూ ఉన్నా. దయచేసి మనం చేయాల్సింది కూడా మంత్రి గారు ఇచ్చిన సూచనల ప్రకారంగా మన డాక్టర్స్ కానీ ఇతరులు కానీ క్రిటికల్ కేర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిటికల్ కేర్ పేషెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వైవల్ రేటు పెంచాల్సిన అవసరం ఉంది.
మన దగ్గరకు వచ్చి వెంటిలేటర్ మీదకి వచ్చిన తర్వాత సర్వైవల్ రేట్ పెరగాల్సిన అవసరం, లేదా అడ్మిషన్ అయ్యి ఆక్సిజన్ మీద ఉన్న క్రిటికల్ కేర్ ఏదైతే ఉందో దాని సర్వైవల్ పెరగాల్సిన అవసరం. ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా పనిచేసింది మన ప్రభుత్వ ఆసుపత్రి. గతంలో మన మంత్రి గారు చెప్పినట్టు మనకు మంచి వరవడు ఉంది, ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, మనం గర్వపడాలి దానికి. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ప్రస్తుతం మీరు చేసే కార్యక్రమం కూడా అదే. ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కానీ డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ గత 4 నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ అది. అనేక సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళన్నీ మీ అందరికీ తెలుసు. ఈ ఎంత చేసినా కూడా కరోనా స్ప్రెడ్ అవుతుంది అనేది మంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి, ఇవాళ మనకు మీడియా చెప్తున్న బట్టి అర్థమవుతూ ఉంది. ఈ స్ప్రెడ్ని కొంత కంట్రోల్ చేయగలగాలంటే ప్రజలు స్వీయ నియంత్రణ అవసరం. దాంతోపాటుగా ఎవరైనా ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఆందోళన చెందకుండా దయచేసి మరి దానికి ప్రజలు కూడా సహకరించి ట్రీట్మెంటు ఇంట్లో తీసుకునేది హాస్పిటల్ అవసరమైతే హాస్పిటల్కి వచ్చే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి మరి మన మంత్రివర్యులు ఈ దాంతోపాటుగా మంత్రి గారు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా మరి నింపే కార్యక్రమం కూడా తీసుకున్నారు. మరి డాక్టర్లు ఆల్రెడీ 1200 మంది సీనియర్ రెసిడెంట్స్ని ఒకేసారి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ని కూడా, మెడికల్ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు కూడా కంపల్సరీగా డ్యూటీ లాగా వేసి సీనియర్ రెసిడెంట్స్ కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో పంపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మన జిల్లా ఆసుపత్రుల్లో లేదా ఏరియా ఆసుపత్రుల్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ చిన్న ఆసుపత్రుల్లో కానీ వేకెన్సీస్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా ఫిల్ చేసే కార్యక్రమం కూడా మంత్రి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి వారి నాయకత్వంలో తప్పకుండా ఈ గడ్డు పరిస్థితి డెఫినెట్గా ఇది మనకు కాదు వచ్చింది, ప్రపంచం మొత్తానికి వచ్చిన గడ్డు పరిస్థితి. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిగమిస్తుంది, తప్పకుండా ప్రజలకి స్వాంతన కల్పిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మంత్రి గారిని అడగవచ్చు. ధన్యవాదాలు. ఎనీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలి, డౌట్స్ అడగాలని అడగండి, అదర్వైజ్ అవసరం లేదా? సార్ 50 వైల్స్ ఉంది సార్ మన దగ్గర. మీకు మీరు చెప్పేది రాష్ట్రంలో పరిస్థితి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మా డిఎంఈ గారు చెప్తారు. రెమ్డెసివిర్ ప్రతి పేషెంట్కు ఇచ్చే అవసరం ఉండదండి. మోడరేట్ టు సివియర్ ఆ స్టేజ్లో ఉన్న కేసులకే రెమ్డెసివిర్ ఇస్తారు. అదే మా దగ్గర టోలిజమాబ్ కూడా ఏదైతే ఉన్నదో అది కొన్ని కేసులకు చాలా తక్కువగా అవసరం పడుతుంది. అంటే ఏమవుతుందంటే మన బాడీ ఈ పర్టికులర్ వైరస్ రియాక్ట్ అయినప్పుడు సైటోకైన్ సర్జ్ అంటారు, దాంతో అంటే బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం అది ఎక్కువైనప్పుడు అది మనకి హాని కలిగిస్తుంది. అటువంటి కొన్ని కేసులకే అది వాడతారు. ఇవి రెండు కూడా మన దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇక్కడ కూడా పంపించినాము, మన ఖమ్మం కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా స్టాక్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేశాము. ఏవైతే బేసిక్ మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అడిక్వేట్ స్టాక్స్ ఎవ్రీ వీక్ మేము రివ్యూ చేస్తున్నాము. సఫిషియంట్ స్టాక్స్ మనకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ 10 డ్రగ్ స్టోర్స్లలో పొందుపరుచున్నాము. ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా మేము సూపరింటెండెంట్స్కి పాస్ ఆన్ చేస్తున్నాము, సో దట్ వాళ్ళకు కూడా ఏదైతే అవైలబుల్ ఉందో అక్కడికి ప్రొక్యూర్ చేసుకోవాలని. అయితే ఈ డ్రగ్స్ ఏవైతే రెమిడిసివిర్ కానివ్వండి, టాక్సిజోమాబ్ కానివ్వండి, ఫ్లాబిఫు, ఇవి మాత్రము ఇండివిజువల్ హాస్పిటల్స్లో ఎక్కడైతే మనము మ్యాక్సిమం కేసెస్ ట్రీట్ చేస్తున్నాము, ఎందుకంటే మాకు డైలీ తెలుస్తుంది ఎక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అడ్మిట్ అవుతున్నాయని, ఆ పర్టికులర్ హాస్పిటల్స్కి పంపిస్తాం. అవి ఇప్పుడు మనం బ్లాక్లో సంగతి మనకు తెలియదండి. మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. అడిక్వేట్ నంబర్లో మనకు ప్రొక్యూర్మెంట్ కంటిన్యూస్ జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడికైతే రిక్వైర్మెంట్ వస్తుందో దానికి అనుగుణంగా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము, మనం సప్లై చేస్తున్నాము. బ్లాక్లో జరిగితే ఊరుకుంటుందా? గవర్నమెంట్ తీసుకపోయి లోపలేస్తారు. వేసినాం కొంతమందిని. డ్రగ్ కంట్రోల్ ఎవరైతే ఉన్నదో ఆ డిపార్ట్మెంట్ దీని మీద నిరంతరంగా పర్యవేక్షణ చేస్తుంది. దొరికిన వాళ్ళు జైలుకి పంపుతున్నాం. కానీ మేము ఒకటి ఏంటంటే ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో స్టాక్ ఉంది, బయటికి పోవచ్చక్కర్లేదు.